సుమతి వర్షంలో కష్టపడి ఇంటికి వచ్చిన తన అత్తగారు లక్ష్మమ్మ, మామగారు రామయ్యలకు మటన్ బిర్యానీ తయారు చేస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఒకచోట పెడుతుంది. ఇంతలో తన స్నేహితురాలు రాధిక అక్కడికి వస్తుంది. ఏంటి సుమతి, వర్షంలో ఏదో వంట చేస్తున్నావు. మా ఇంటిదాకా వాసన వస్తోంది. అందుకే ఇక్కడికి వచ్చాను. ఏం చేశావు? మా అత్తయ్య మామయ్య రాకరాక ఇంటికొచ్చారు. అందుకే వాళ్లకు మా ఆయన సినిమాకి తీసుకెళ్లాడు. వాళ్ళొచ్చేలోపు మటన్ బిర్యానీ చేశాను. బ్రహ్మాండం! నీవు చేసిన వంట అయితే అసలు వంక పెట్టాల్సిన అవసరమే లేదు. కూర్చో, వడ్డిస్తాను. తిని రుచి చూసి చెప్పు. ఇప్పుడే వద్దులే, మీ ఊరికే ఇంటివైపు వెడుతూ పలకరిద్దామని వచ్చాను. రాధిక కొద్దిసేపు మాట్లాడుకొని అక్కడ్నించి వెళ్ళిపోతుంది. రాధిక సరాసరి తన ఇంటికి వెళుతుంది. ఇక రాధిక అత్తగారు సీతమ్మ, ఏంటే ఊడి చేతులతో ఊపుకుంటూ వచ్చావు? సుమతి ఏం చేసిందో తీసుకురమ్మని చెప్పాను కదా. అత్తయ్య వాళ్ళ ఇంటి పరిస్థితి మనకు తెలుసు కదా. పాపం వాళ్ళ అత్తయ్య మావయ్య వచ్చారని మటన్ తీసుకొచ్చి బిర్యానీ చేసిందట. తను చేసిందంటే ఖచ్చితంగా అప్పు తీసుకొని చేసుంటుంది. పాపం, నిన్నాళ్లకే వాళ్ళు తృప్తిగా భోజనం చేస్తారు కదా అని నేను ఏమీ తీసుకురాలేదు. అబ్బా, బిర్యానీ చాలా బావుంటది. కావాలంటే తనకి డబ్బులు ఇవ్వు. తను చేసిన వంట అద్భుతంగా ఉంటది. ఇదిగో, ఈ 500 రూపాయలు ఇచ్చి అయినా సరే బిర్యానీ తీసుకురా. రాధిక చాలా కోపంగా ఆ డబ్బులు తీసుకుని మళ్లీ సుమతి ఇంటికి గొడుగేసుకుని బయలుదేరుతుంది. ఏంతో మా అత్తగారికి తిండి పిచ్చి. ఇలా చేస్తే నేను అందరి ముందు తక్కువైపోతాను. ఏం చేద్దాం, అంతా నా కర్మ. రాధిక సుమతి ఇంటికి వెళ్లే సమయానికి సుమతి ఏడుస్తూ కింద పడిన బిర్యానీ మొత్తం శుభ్రం చేస్తూ ఉంటుంది. అయ్యయ్యో, ఏం జరిగింది సుమతి? బిర్యానీ అంతా నేలపై పడిందేంటి? నేనలా బయటికి వెళ్లానో లేదో ఎక్కడ్నుంచి వచ్చిందో ఒక కుక్క బల్ల మీద ఉన్న గిన్నెను లాగినట్టుంది. మొత్తం కింద పడిపోయింది. చాలా జాలిగా, బాధపడకు. బాధపడకుండా ఏం చేయాలి? ఇంటికి వచ్చిన వాళ్లకు నేనేం పెట్టాలి? పైగా డబ్బులు లేకపోతే మటన్ కొట్టే మస్తాన్బాయ్ దగ్గర అప్పు తీసుకొచ్చాను. ఆయనకి నా పరిస్థితి తెలుసు కనుక మటన్ ఇచ్చి సరుకుల కోసం డబ్బులిచ్చాడు. సుమతి చాలా బాధపడుతూ చెప్తుంది. నాకు నీ పరిస్థితి పూర్తిగా అర్థమైంది. నీవు బాధపడకు, నాతో పాటురా. సుమతి సరే అని రాధికతో పాటు వస్తుంది. వాళ్ళు సరాసరి మటన్ షాప్ దగ్గరికి వెళుతారు. ఏమన్నా కావాలా సుమతి? లేదులే అన్నా, నాకు తోడుగా వచ్చింది. 1 కేజీ మటన్ ఇస్తావా? మటన్ షాప్ యజమాని, ఇస్తానమ్మా. మటన్ రేటు కూడా తగ్గింది. కేవలం కేజీ 600. సర్లేన్నా, 500 రూపాయలున్నాయి నా దగ్గర. ఈసారి వచ్చినప్పుడు 100 ఇస్తాను. మటన్ షాప్ యజమాని ఇవ్వకపోయినా పర్వాలేదులే. అతను వాళ్లకు కేజీ మటన్ కొట్టిస్తాడు. వాళ్ళు అది తీసుకొని అక్కడి నుంచి కిరాణా షాప్కి వెళతారు. అక్కడ ఉన్న లత అనే అమ్మాయి, ఏంటి రాధిక, ఏం కావాలి? రాధిక, లత సుమతికి ఏం కావాలో మొత్తం ఇవ్వు. ఖర్చు మొత్తం మా అత్తగారి ఖాతాలో రాసేయ్. లత, సరే. లత సుమతికి కావాల్సిన సరుకులన్నీ ఇప్పించి వాళ్ళు అవి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తరువాత సుమతి చాలా బాధగా, సుమతి, నీవు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా మనసులో అది చెయ్యకూడదని అనిపించినా తప్పలేక నీ సహాయం పొందాను. నీవు దాని గురించి అసలు ఆలోచించకు. రాధిక, వర్షం కూడా తగ్గింది. త్వరగా వంట మొదలుపెట్టు. అలాగే నీవు ఏమనుకోకుండా మా అత్తగారికి కొంచెం బిర్యానీ ఇస్తే చాలు. సుమతి, అయ్యో, ఎందుకలా అంటావు? నీవిచ్చింది నీకే తిరిగి ఇవ్వడంలో నాకు సంతోషంగానే ఉంటుంది. కానీ దుఃఖమెందుకుంటుంది? సుమతి వంట చేయడం మొదలు పెడుతుంది. తను చాలా హడావిడిగా బిర్యానీ తయారు చేస్తుంది. వంట పూర్తయిన తర్వాత, అబ్బా, వాసన చూస్తుంటేనే అద్భుతంగా ఉంది. కొంచెమిస్తే నేను తీసుకెళ్ళిపోతాను. సుమతి వెంటనే కొంచెం బాక్సులో పెట్టి రాధికకు ఇస్తుంది. రాధిక అది తీసుకుని తన ఇంటికి వెళ్తుంది.
వాళ్ళ అత్తగారు సీతమ్మకిస్తుంది. ఏంటి ఇంత సమయం పట్టింది? ఏముందత్తయ్యా, వాళ్ళ దగ్గర బిర్యానీ అయిపోయింది. మళ్ళీ మన కోసం సరుకులు తెప్పించి బిర్యానీ చేయించింది. మన కోసం చేస్తే కొంచెమే తీసుకొచ్చావేంటి? మొత్తం మనకే తీసుకురావాలి కదా. నేను తిన్నానులే అత్తయ్యా. పైగా నాకు తెలిసిన వాళ్ళందరూ కనిపించారు. వాళ్ళందరికీ అరిటాకుల్లో విస్తరేసి భోజనం పెట్టి వచ్చాను. అందుకే లేటయింది. నీ పేరు చెప్పుకునేలా చేశానులేండి. ఇదంతా నీవు ఎందుకు చెప్తున్నావు, ఎందుకు చేశావో నాకేం అర్థం అవ్వట్లేదు. రాధిక ఏదో ఒకటి చెప్పి సీతమ్మను అయోమయ స్థితిలో పడేస్తుంది. సరుకుల గురించి కూడా చెప్పేస్తుంది. సీతమ్మ, సర్లే, దాని గురించి వదిలిపెట్టు. ప్రశాంతంగా తింటాను. సీతమ్మ బిర్యానీ తిని చాలా అద్భుతంగా ఉంది అంటూ వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతుంది. సుమతి, అత్తగారు, మామగారు, భర్త ముగ్గురూ తిరిగి ఇంటికి చేరుకుంటారు. సుమతి వాళ్లకు భోజనం వడ్డిస్తుంది. అత్తగారు, మామగారు, అద్భుతంగా ఉంది, మహా అద్భుతంగా ఉంది. అత్తగారు, చాలా అద్భుతంగా చేశావు మా బిర్యానీ. నిజంగా సుమతి, చాలా చాలా బాగుంది తెలుసా? మామగారు కూడా తనని మెచ్చుకుంటారు. సుమతి తన మనసులో, సుమతి మనసులో, ఇదంతా రాధిక పుణ్యమే, లేదంటే వీళ్ళు ఈరోజు పస్తులుండేవాళ్లు. దేవుడిలాగా రాధిక వచ్చి పుణ్యం కట్టుకుంది. సుమతి భోజనం చేసి రాధిక దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుని తన ఇంటికి వెళుతుంది. రాధిక చనిపోయిన వాళ్ళ అత్తగారి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సుమతి, రాధిక, అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ఉన్నట్టుండి ఏంటిలా జరిగింది? నీవు ఇచ్చిన బిర్యానీ తిని కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటానని చెప్పింది. అంతే, ఇక లేగలేదు. నేను చేసిన బిర్యానీ తినడం వల్ల చనిపోయిందా? అయ్యో దేవుడా, నేను అనవసరంగా బిర్యానీ చేశాను. మా ఇంట్లో వాళ్లకు కూడా పెట్టాను. వాళ్ల పరిస్థితేంటో నాకు అర్థమవ్వట్లేదు. సుమతి, రాధిక ఏడుస్తూ అత్తగారి గుండెల మీద బాదుతూ ఉంటారు. సీతమ్మ ఒక్కసారిగా లేస్తుంది. ఏమైంది నాకు? ఇప్పటిదాకా నేను ఏమైపోయాను? అందరూ నవ్వుకుంటారు. సుమతి తిరిగి ఇంటికి వస్తుంది. 2 రోజులు గడిచాయి. సుమతి అత్తామామ ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత భార్యాభర్తలు ఎప్పట్లాగే కూలి పని చేస్తూ వెళ్తారు. సీతమ్మ సుమతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మీకోసం ఎప్పట్నుంచి ఎదురుచూస్తున్నానో తెలుసా? సుమతి, నీకు ఒక మంచి శుభవార్త చెప్పాలి. సుమతి, ఏంటి పిన్ని ఆ శుభవార్త? మీ ఇంటి పక్కన పెద్ద బంగళా ఉంది కదా, అదే వాళ్ళు అమెరికాలో ఉంటారు. విజయవాడకొచ్చారంట. రేపిక్కడికి కూడా వస్తామన్నారు. 2-3 నెలలు ఇక్కడే ఉంటారంట. వాళ్లకు వంట చేయడానికి వంటమ్మాయి కావాలన్నారు. జీతం 25,000 ఇస్తారంట. ఇంకో 5,000 అడిగినా ఇస్తామన్నారు. వాళ్ళ దగ్గర డబ్బు బాగానే ఉందిలే. నీవు వంట బాగా చేస్తావు కదా, ఏమంటావు? సుమతి భర్త: తప్పకుండా వస్తుంది అత్తా, నేను పంపిస్తానులే. ఆ 30,000 ఏదో ఇప్పించు. కేవలం వంట చేసి రావడమే కదా. అవును బాబూ, వంట చేసి వచ్చేయడమే. సీతమ్మ సరి అని వెళ్ళిపోతుంది. రూపాయలంటే మామూలు విషయం కాదు. సుమతి, 3 నెలలు అక్కడ పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో నీవు ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు. మనం ఆ వ్యాపారంతో బాగా బతకచ్చు. సరేవండి. మరుసటి రోజు ఉదయం సుమతి ఆ బంగళాకు వెళుతుంది. బంగ్లా యజమాని, సీతమ్మగారు మీ గురించి అన్నీ చెప్పారు. సుమతిగారు, మీరు 30,000 జీతం ఒప్పుకున్నారని కూడా చెప్పారు. అది మీకు సమ్మతమే కదా? ప్రతి నెల అడ్వాన్స్గా ముందిస్తాం, సరేనా? సరే. సుమతి వాళ్ల ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. శ్యామల, రవీందర్లకు సుమతి మీద నమ్మకం ఏర్పడుతుంది. విజయమ్మను సుమతి ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్లకు కావలసినవన్నీ వండి పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత
చూడు బాబు, ఆ అమెరికా వాతావరణంలో ఉండలేకపోతున్నాను. సుమతి చాలా మంచి అమ్మాయి కదా, నన్ను బాగా చూసుకుంటని. నేనిక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. మరి మీరేమంటారు? మీ ఆరోగ్యమే మాకు కావాలి. ఇక్కడున్నప్పుడే చాలా యాక్టివ్గా ఉంటున్నారు. మేము కూడా ఇక్కడే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని అనుకుంటున్నాము. వాళ్ళు సుమతి, రమేష్ను ఇంట్లోనే ఉండమని చెప్తారు. సుమతి: నా భర్తతో మాట్లాడి చెప్తాలండి. రమేష్ను పిలిపిస్తారు. అతను ఒప్పుకుంటాడు. శ్యామల, రవీందర్ అమెరికా వెళ్ళిపోతారు. సుమతి విజయమ్మను చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది. సీతమ్మ చూపించిన పనితో సుమతి కష్టాలు తీరుతాయి. ఇదంతా నీ మటన్ బిర్యానీ పుణ్యమే. నాకు కృతజ్ఞతల బదులు మటన్ బిర్యానీ చేసి పెట్టమ్మాయి. తప్పకుండా పిన్ని. సుమతి బిర్యానీ అందిస్తుంది. సీతమ్మ, సుమతి ఇద్దరూ ఆనందపడతారు. ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.